ఆగస్టు 15 భారత స్వాతంత్ర్య దినోత్సవం మాత్రమే కాకుండా ఈసారి ప్రపంచ రాజకీయాల్లో మరో ప్రత్యేకతను సంతరించుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాస్కాలో కలవబోతున్నారు. ఈ సమావేశం రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకగలదా? భారత్పై ఉన్న అమెరికా భారీ సుంకాలు తగ్గే అవకాశం ఉందా అన్నది ఆసక్తికరంగా మారింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నప్పటి నుంచి భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ చమురు ద్వారా రష్యా యుద్ధానికి నిధులు సమకూరుస్తుందని ట్రంప్ అంటున్నారు. చైనా కూడా అదే చేస్తుండగా కేవలం భారత్పై మాత్రమే 50% వరకు సుంకాలు విధించడం వివాదాస్పదంగా మారింది. పాకిస్తాన్పై 19%, బంగ్లాదేశ్పై 20% మాత్రమే ఉండగా భారత్పై సగం వరకు టారిఫ్లు విధించడం ఆర్థిక ఒత్తిడి పెంచింది. 1867 వరకు అలాస్కా రష్యా ఆధీనంలో ఉండేది. తర్వాత అమెరికా కొనుగోలు చేసింది. ఈ చారిత్రక నేపథ్యం వల్లే ఈ సమావేశానికి అలాస్కాను వేదికగా ఎంచుకున్నారు. ఆగస్టు 15 మరోవైపు రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు కావడం విశేషం. 2022 ఫిబ్రవరి నుండి పూర్తిస్థాయి యుద్ధంగా మారిన రష్యా ఉక్రెయిన్ ఘర్షణ ఇప్పటివరకు మిలియన్ల మంది శరణార్థులను సృష్టించింది. లక్షలాది ఇళ్లు ధ్వంసమై ప్రాథమిక సదుపాయాలు కొట్టుమిట్టాడుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ గణాంకాల ప్రకారం 2025 నాటికి ఉక్రెయిన్లో 1.27 కోట్ల మందికి మానవతా సహాయం అవసరం. పుతిన్ డొనెట్స్కోలోని 30% భూభాగం రష్యా నియంత్రణలోనే ఉండాలని కోరుతున్నారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దీన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నారు. మరోవైపు పుతిన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్తో సైనిక సహకారం మరింత బలపరుచుకుంటున్నారు. ఈ సమావేశం ద్వారా యుద్ధం ముగిస్తే భారత్పై ఉన్న సుంకాలు తగ్గే అవకాశం ఉంది. కానీ అది పుతిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ట్రంప్ నిజంగానే మధ్యవర్తిగా యుద్ధానికి ముగింపు తీసుకురాగలరా, లేక ఇది కేవలం రాజకీయ ప్రదర్శనమా అన్నది ఆగస్టు 15న తెలిసిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.